నమస్కారం. టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఉండిలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. పాల్గొన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. తణుకు నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేకులను కట్ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. తణుకు నిశా హాస్పిటల్లో పేదవానికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి మానవత్వాన్ని చాటుకున్న ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించిన అభిమానులు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. గోదావరి రివర్ ఫ్రంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. రాజమండ్రిలో కాంట్రాక్టర్లను ఆదేశించిన పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వరి. త్వరలో గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి జమ కానున్న 15వ ఆర్థిక సంఘం నిధులు కొవ్వూరు మండల పరిషత్ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. పి గన్నవరం కూడలిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన ప్రముఖులు. పి గన్నవరం నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన పవిత్రోత్సవాలు. కొత్తపేటలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించి మొక్కలు నాటి సేవలందించిన జనసేన కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్. ద్వారకా తిరుమల మండలంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన మాజీ హోం మినిస్టర్ వనిత. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో మంగళవారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో శ్రీనిబాబు కూడా పార్టీకి మరింత సేవ చేసి కృషి చేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఒకటిగా పేరుగాంచినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా ఎవరైతే మన మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల్లో ఒక చతురత కలిగినటువంటి ఒక రాజకీయవేత్త, ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి నేత అయినటువంటి అబ్బాయి రాజు గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్ గా నియమించబడడం అనేది మనంతా కూడా ఆనందించదగినటువంటి విషయం. అబ్బాయి రాజు గారు సామాన్యంగా ఉండేటువంటి వ్యక్తి, నిజాయితీగా నిష్పక్షపాతగా రాజకీయాలు చేశారు. ఆయన మరణం తర్వాత ఏదైతే ఆయన కుటుంబానికి గుర్తింపు లేదనేటువంటి విషయాన్ని గుర్తించి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే వారి అబ్బాయి శ్రీనిబాబు గారు అడగకుండా ఆశించకుండానే స్వయంగా గుర్తించి పిలిపించి ఇవాళ వ్యవసాయ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారనేటువంటి విషయం మనందరూ కూడా గర్వపడాలి. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ,
ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, కనుమూరి భరత్వరములు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని భీమవరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అందుచేతనే ఈ రోజున రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలని పెట్టుకోవటం, అలాగే ఈ రోజున ఆయన యొక్క వర్ధంతిని అందరూ కూడా మనస్ఫూర్తిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నారు. కనుక అటువంటి సుపరిపాలన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లయితే కనుక తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఆయన యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత వరకు కూడా తెలిసి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున గురుపూడిలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ యూత్ వారికి, దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చిన్నమిల్లి వెంకటరాయుడు, పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, జల్లా కొండయ్య, నందమూరి ఆంజనేయులు, బోకూరి విజయరామరాజు పాల్గొన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను భీమవరంలోని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెండి తెరపై అభిమానులను పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా అలరించారని అన్నారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన పీపుల్ స్టార్గా ఎదిగారని కొనియాడారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఎన్డీఏ కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అంతా కూడా మిత్రపక్షాలు అందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు భీమవరం నియోజకవర్గంలో, భీమవరం మండలంలో, వీరవలసల మండలంలో వివిధ చోట్ల జెండా ఎగరవేత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుట్టినరోజు ఎంతో వైభవంగా జరుపుకోవాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గంలో 18 చోట్ల ఏర్పాట్లు చేశాం. దానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటి, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందిన రాష్ట్రానికి మన ఎన్డీఏ కూటమి సహకారం ఉండాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మనం నేను కలిసినప్పుడు కూడా వారు భీమవరం వచ్చి అభివృద్ధి విషయంలో అన్ని విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పి తెలియజేశారు. వారి ఆశయాలతోటి ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పులపర్తి ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఇర్రింకి సూర్యారావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తణుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా కూటమి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేకును కట్ చేసి మాట్లాడారు. ఈ మేరకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు.
ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని ఆర్మిల్లి చెప్పారు. ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రేక్షకుల ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తణుకు నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటు సినీ రంగంలో అనేకమైనటువంటి సినిమాలలో ప్రేక్షక ఆదరణ పొంది ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఈ రాష్ట్రంలో అనేక మంది అభిమానుల్ని పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారం అనేది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, ఉపాధ్యక్షులు ఒంటెద్ది రాజా, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఈ పార్టీ తణుకు ఇరగవరం మండల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోలాడ నాగరాజులు పాల్గొన్నారు. అలాగే అత్తిలి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జనసేన నాయకులు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి పవన్ కళ్యాణ్ అభిమానులను అభినందించారు. ఇక్కడ కూడా పవన్ బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గం అంతటా జరిగిన ఉప ముఖ్యమంత్రి జన్మదిన సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా దువ్వలో కేక్ కట్ చేసి పైడిపొరలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. తేతలి, వేల్పూరు, కొమరవరం గ్రామాలతో పాటు పట్టణంలోని సజ్జాపురం అండర్పాస్ వద్ద వెంకటేశ్వర థియేటర్ సెంటర్, పాతూరు కొమ్మాయి చెరువు గట్టులోనూ ఎమ్మెల్యే కేకులను కట్ చేశారు. మండల కేంద్రం ఇరగవరం, అర్జునుడిపాలెం, కొత్తపాడు గ్రామాల్లో కూడా ఆర్మిల్లి పాల్గొని పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తుతించారు. ఇంకా తూర్పు విప్పరు గ్రామ దేవత మల్లమ్మ తల్లి అమ్మవారికి కూటమి కార్యకర్తలు 108 కొబ్బరికాయలు కొట్టి భారీ కేకు కోసి పవన్ కళ్యాణ్ నుండి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచి తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, ఉప సర్పంచి ఆకుల చిన్ననాగేశ్వరరావు, తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు జడ్డు నరసింహమూర్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఆశీస్సులు అందించారు. అలాగే పాలంగి గ్రామంలోని స్పందన వికలాంగుల ఆశ్రమంలో పుట్టినరోజు కేకును కట్ చేసి వికలాంగులకు స్వీట్లు, ఫ్రూట్స్ను అందజేశారు. దీంతో పాటు ప్రభుత్వాసుపత్రి రోగులకు కూడా వీటిని అందజేసి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ నాయకులు వైబీబీ సాయి, పోలిశెట్టి వాసు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాయకులు ఎం శ్రీను, బొద్దాని బాలకృష్ణ, తణుకు గణేష్లు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని తణుకులో మంగళవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ముఖద్వారం ముందున్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపో రామకృష్ణలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, ఈ పార్టీ నాయకులు వడ్లూరి సీతారాం, ఇండుగుపల్లి బలరామకృష్ణ, మెహర్ అన్సారీ, జల్లూరి జగదీష్, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, నత్తా కృష్ణవేణి, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, డీజే అమూల్యరావు, ఏఎస్వి జాకబ్ బాబు, షేక్ ఫహీమా, కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లిపూడి లక్ష్మి, అన్నిపు శ్రీను, మర్రె అబ్రహం, దిరిసిపో శాంతారావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ తన మనవరాలు నిషిత జన్మదినం సందర్భంగా నిసా ఆసుపత్రిలో
తణుకుకే చెందిన అడపా సూరిబాబు ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు. అనంతరం డాక్టర్ హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ నిర్వహిస్తున్న సేవలను వివరించారు. మీరు కొంచెం ఎడిట్ చేసుకోండి, అది బాగా మనవరాలు బర్త్డే. ఆ సందర్భంలో ఇవాళ మా ఆఫ్థల్మాలజీ టీం అంతా కలిసి నిసా ఫౌండేషన్ ద్వారా 6 ఆపరేషన్లు జరిగినాయి. అందులో ఒక ఆయన పుట్టుకతోటి పోలియో, చూసేవాళ్ళు ఎవరు లేరు, భార్య చనిపోయింది. ఇంట్లో కింద ఉంటున్న వాళ్ళు 3వ అంతస్తుకి తీసుకెళ్ళి భోజనం ఇస్తున్నారు. ఆయన పరిస్థితి చూసి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ వాళ్ళు మేము ఆయనకి పరీక్షలు చేసి ఇవాళ ఆపరేషన్ చేయడం జరిగింది ఫ్రీగా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ ఎప్పటి నుంచో ఇలాంటి పనులు చేస్తూ ఉంది. ఈరోజు కొత్త కాదు, కానీ ఇవాళ మా మనవరాలు బర్త్డే సందర్భంగా అందరినీ కూడా మీకు మీడియాని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, నిసా ఫౌండేషన్ వైద్యులు ఆయిషా ఖాన్, రషీద్ హుస్సేన్, అబ్తాబ్ అబ్దుల్ ఖాదర్లు పాల్గొన్నారు. యోగదా సత్సంగ్ ఇండియా తణుకు మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని గమినీ ఫంక్షన్ హాల్లో మంగళవారం సాధనా సంగమం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా స్వామి కేదారానంద మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆహ్వానితులకు, యోగదా సభ్యులకు వేరువేరుగా సత్సంగ ధ్యానం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. యువరాజు రథం మీద ఎక్కి సంతోషంగా బయటకు పెట్టాడు. సరే బయటకు వెళ్ళి చూస్తే అంతా బాగుంది, దివ్యంగా ఉంది. అందరూ యువకులే, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, అందంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. ఈయన పూలమాల వేశారు, సత్కరిస్తున్నారు, అందరూ చిరునవ్వులు అవుతున్నారు. యువరాజు కూడా సంతోషపడ్డాడు. నిజమే, నాన్నగారు చెప్పినట్టుగానే బయట కూడా అంతా అలాగే ఉంది, అంతా సంతోషం, అంతా ఆనందం అనుకుంటాడు. రథం వెళ్ళటం మొదలుపెట్టింది. ఒక వీధిలోంచి వెళ్తుంటే ఒక ఇంట్లోంచి ఏదో బాధాకరమైనటువంటి ఏడుపు, మూలుగు వినిపించేది. ఆగండి, రథం ఆగింది. ఏమిటి, ఏదో విచిత్రంగా శబ్దం వినిపిస్తుంది ఆ ఇంట్లోంచి అన్నాడు. సార్ది కొంచెం కంగారు పడ్డాడు. అబ్బాయి అదేమీ లేదు యువరాజు, మీరు ఏదో వినున్నారు, నాకు అందరికీ ఏమి వినిపించలేదు అన్నాడు. వినపడటం చూడు, అదేదో వినిపిస్తోంది, నేను అక్కడికి వెళ్ళి చూడాలన్నాడు. ఈయన సంకటంలో పడ్డాడు. అయిష్టంగానే ఈయన నెమ్మదిగా తీసుకెళ్ళి వద్దనకూడదు కదా యువరాజు. ఆ ఇంట్లో వాడు కూడా కంగారు పడ్డాడు. తలుపు తీసుకుని వెళ్ళేటప్పటికీ ఇంట్లో ఒక మొట్టమొదటి ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం చూశాడు. ఈ కార్యక్రమానికి మల్లిన సత్యనారాయణ, పెమ్మరాజు సుబ్బారావు, ఇరగవరపు భానుశంకర్, ఈదర ప్రసాదరావులు సారథ్యం వహించారు. తణుకు సజ్జాపురం లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో 14వ నెంబర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల రోడ్లో వినాయక ఉత్సవాలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా 22 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే 22 లక్షల రూపాయలతో మండపాన్ని రూపొందించి అందరినీ ఆకర్షించేలా చేశారు. 14వ వార్షికోత్సవ సందర్భంగా ఇంకా అనేక భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్థానికుల అభిమానం అందుకున్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం రాత్రి కూడా నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ కళాకారులు డిఎస్పి రావు, టి నరసింహనాయుడు, షణ్ముఖ జైవిజయ్ కుమార్ రాజు, సలాది మల్లికార్జునరావు, చంద్రమతి, అడప ప్రభావతి తదితరులు నటించిన సత్యహరిచంద్ర నాటకం అందరినీ అలరించింది.
పురాతన నాటికను తిలకించేందుకు అభిమానులు ఆసక్తిగా వీచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొమిరెడ్డి సూరిబాబు ఆధ్వర్యం వహించారు. ప్రశాంతమైన ఆశ్రమమునందునను నా మనం ఎలాగైనది నాకు అట్లే ఉండదు. నా యొక్క తలపు తలగలను వచ్చుకొని ఇంచు కొంతసేపు సుఖనిద్ర పొందదగము. తణుకు పట్టణ పరిధిలోని పైడిపరులో వేయించేస్తున్న సంపత్ వినాయక ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం రాత్రి కూడా కొనసాగాయి. 3 రోజుల పాటు ప్రవచనాలు చేస్తున్న బ్రహ్మశ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ దంపతులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ఆలయ వ్యవస్థాపకులు గ్రామ మాజీ సర్పంచి చీరల రాధయ్య, కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ, డైరెక్టర్ చిలుకూరి సుజాత, ప్రముఖ కవి రసరాజు, రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, కమిటీ సభ్యులు మారిశెట్టి శివశంకర్, తన్నీడి కృష్ణమూర్తి, చిన్నమిల్లి ప్రసాద్, కొత్తపల్లి బుల్లబ్బులు, కొత్తపల్లి అంజన్న, నక్క శ్రీనులు పాల్గొన్నారు. బ్రాహ్మణో వై సర్వదేవతా సర్వాభిరేవైనం యావదిర్వే దేవతాస్తా పర్యాప్యాయానంతరాయ కామేశ్వరో వై శ్రవణోతు రాజో కుబేరాయ వైశ్రవణాయ శతమానం భవతి సుతాయ పురుషస్య. అలాగే మరి కోస్టల్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బేబీ కిట్స్ పంపిణీ చేశారు. రోడ్డు మార్జిన్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారికి బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లను ఉచితంగా అందజేశారు. పురప్రజల ఇలవేల్పు గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఫౌండేషన్ ద్వారా వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసి ఇవాళ కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మరి ఆయనకి నిన్నూరేళ్ళు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారి దీవెనలతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఆర్థిక సహాయం పంపిద్దామండి పార్టీ కంటే ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో ఉన్న వ్యక్తులు 10 మంది బతుకుతారు మీ వల్ల అని చెప్పి ఈ తోపుడు బళ్ళు కొనిపించి దీని ద్వారా జీవనోపాధి సాధించే నిరుపేదలకి ఇవాళ మొన్న 15 నా పుట్టినరోజు ఇచ్చాం. ఈరోజు ఒక 10 బళ్ళని మరి బోళ్ళ ఫౌండేషన్ ద్వారా మరి ఇవ్వడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం ఇవ్వడం వేరు, మనతో పాటుగా 10 మందిని మోటివేట్ చేయగలిగామనే సంతృప్తి నాకు కలిగింది. ఖచ్చితంగా పేద ప్రజలందరికీ పుట్టినరోజు సందర్భంగా ఏం జరిగినా సరే పేద ప్రజలను ఆదుకుంటానని చెప్పే మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో, అదే లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాలలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జిల్లా మీడియా కన్వీనర్ నర్సి సోమేశ్వరరావు, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.